ఏం మాట్లాడారనే ఏం మాట్లాడాలమ్మా ఏం మాట్లాడాలి పోనీ ఏం మాట్లాడాలి పోనీ నువ్వు శాంతంగా మాట్లాడు ఏం మాట్లాడాలి సరే శాంతంగా ఏం మాట్లాడాలి చెప్పు ఏం మాట్లాడారని తీస్తున్నావు అన్న ఏం మాట్లాడుతుండే అక్కడ మొత్తం దాడికి మాకు అసలు సంబంధం ఏమి లేదు మొత్తం కోర్టులో కేసులు అయిపోయి మొత్తం కేసు కొట్టేశారు నాకు ఇవ్వాల్సిన కష్టం ఇవ్వక్కర్లేదని మొత్తం అక్కడ రాజీ పడిపోయాము పెళ్ళైన ఫోటోలు ఎత్తురా ఏ పెళ్ళైన ఫోటోలు నువ్వు పెళ్లి చేసి ఇక్కడికి వచ్చి నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు అదే ఏ రకంగా అడుగుతున్నావు సరే సరే ఇప్పుడు కాదు మనిషి చచ్చిపోయాడు నువ్వు వచ్చావా నువ్వు వచ్చావా చెప్పడానికి నువ్వు వచ్చావా చెప్తున్నా నువ్వు చెప్పడానికి వచ్చావా నేను రాలా జాగ్రత్తగా ఉండు ఇప్పుడు వచ్చావా ఏంటది ఏం చేసావు మొత్తం అన్ని నీకు తెలుసా అన్ని నీకు తెలుసా ముందు నీ అల్లుడా అల్లుడు చచ్చిపోక ముందే వచ్చావు అల్లుడు చచ్చిపోతే ఎంత రాలా పిల్లలు ఎంత పంపించారు ఎంత తెలుసు ఇది వెళ్ళాగా పిల్లల్ని పంపించాదని తెలుసా అన్ని అయిపోయినాయి మరి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇచ్చేసావా కట్టిన డబ్బులు ఇచ్చేసావా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఏం మాట్లాడావు కట్టిన డబ్బులు ఇచ్చేసావా కట్టిన డబ్బులు నువ్వు యథార్థంగా ఇద్దరు బిడ్డలు లేరు నువ్వు యథార్థంగా చెప్పి ఇచ్చేసావు కట్టిన డబ్బులు నువ్వేమి ఇచ్చా చెప్పు అదే నీకు తెంపాయి నేను చెప్పను నువ్వు చెప్పావు కాబట్టి విజయవాడ ఏమి తెంపైంది విజయవాడ పోలీసు రాజీపడి ఇక్కడ ఏం చెప్పలేదా ఏంటి చించుకుంటావేంటి చెప్పు ఏంటి చెప్తావేంటి ఎక్కడి నుంచి వస్తావేంటి దెబ్బతండి కాయంతా నీకు ఎత్తురావాలి అసలు నువ్వు వీళ్ళకి ఏమవుతావు నాకేమవుతావు మరి ఎన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు మీదకి రావద్దు సరే మాట్లాడు మీ ఇంటికి వచ్చి అడిగానా నేను ఎవరితో చెప్పు నువ్వే చెప్పు నేను చెప్పను నీకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పు ఎన్నో అడిగాను నేను అమ్మా నెల చంపేసుకున్నావు ఈయన చేపట్టుకుంటే ఎవరితో మాట్లాడారు ఎవరితో మాట్లాడాలి మీ తలమా మీ సొమ్మ చెప్పు నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది నీ తలమా నేను నీతో మాట్లాడాను నువ్వేం చెప్పావు నువ్వు అసలు ఏం చెప్పావు ఏం చెప్పావు నా కూతురు వచ్చేమో నేను ఇక్కడికి వచ్చాను కానీ నీ సోటేంటి ఏంట సరే చచ్చిపోతాడా మాకు ముందు చచ్చిపోతాను తెలుసా చచ్చిపోతాను తెలుసా నువ్వు చచ్చిపోతాను తెలిసాడు నువ్వు చచ్చిపోతాను మేము ముందు రావచ్చు నువ్వు మేము ప్రూఫ్ లేకుండా వచ్చాం నువ్వు కొట్టేసేళ్ళు తీరా ఆ తీవచ్చి పర్లేదు తీసిరా ఏమని తీసుకొస్తావు తీసిరా
నువ్వు తీసుకురా నీ ఏరియా ఎవరు తీసుకురా నువ్వు తీసుకొస్తావో కొట్టేసి వెళ్తావో కొట్టు అదే కొట్టేసేళ్ళు నేను పని ఆపను నువ్వు కొట్టేసేళ్ళు 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 ఏంటి ఎంత చెప్పాలి విజయవాడలో మనం ఏం మాట్లాడుకున్నాం సర్లే చంద్రకాలతో మొన్న ఎన్నిసార్లు వచ్చాను నేను అక్కడికి ఎన్నిసార్లు వచ్చాను నీ తోటకోళ్ళు నాకేం తెలుసు నీకేం తెలుసా చంద్రకాలకు మొత్తం అన్ని తెలుసు అడుగు ఏమో చంద్రకళ నువ్వు మాట్లాడుతున్నావు నాకేం తెలుసు చేసుకో ఏం చేసుకుంటావు చేసుకెళ్ళి నీకు కొట్టడం అలవాటే కదా రోడ్డు మీద ఇటు కొడతాం ఆడవాడు మొగలకైనా అలవాటే అలా కొట్టు ఉన్నాయి ఇది దొంగసాట ఏంటి ఇది దొంగసాట ఏమున్నాయి అన్నీ ఉన్నాయి ఇది దొంగసాట ఏమీ కాదు అదే ఏం తేలుతుంది ఎందుకు తేలుతుంది అదే లేదు నీకు నీకు అబద్ధం అదే కేలుకో 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 అన్ని కేలుకో అన్ని కేలుకో అన్ని కేలుకో ఓడి చచ్చిపోతాడు ముందు చచ్చిపోతాడు మేము ముందు రావచ్చేది అనుకుంటా ఎప్పుడు చచ్చిపోతాడు ఆడవచ్చు ఒకడు కడుపు ఒకడు వరకు కడుపు పెట్టి కలిపి చంపేసుకున్నావు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు ఒక్కడు వరకు కడుపు పెట్టి కలిపోయావు ఇద్దరు చంపేసుకున్నావు యాక్సిడెంట్ చేసి ఆడదాన్ని ఆడడానికి చంపేసుకుంది ఏమంటే ఆవిడ కడుపు పెట్టుకోలేదు ఇప్పుడు చెప్పాను మా అల్లుడు కూడా అల్లుడు వస్తే బయట పడుకొచ్చా పడుకోబెట్టా తెలీదా అల్లుడు వస్తే బయటకు పడుకోమన్నావు నువ్వా అదే అవును మాకు ఇల్లు అల్లుడు వస్తే బయట పడుకోమన్నావు నువ్వు వచ్చి చూసావు అదే నువ్వు వచ్చి చూసావు మాకు ఇల్లు లేవు అవును మరి లవడా తాళం కానప్పుడు నువ్వెందుకు వచ్చా నీ సొమ్మ లవడా తాళం కాదు కదా నీ బాబు గారు రాస్తే కాదు కదా నీ సొమ్మ నా కూతురు జీవితం గురించి గవర్నమెంట్ ఇచ్చి సొమ్ము నా కూతురు జీవితం గురించి గవర్నమెంట్ ఇచ్చి సొమ్ము నీ సొమ్ము కాదు కదా నీ ఆస్తి నేను పంచుకోవట్లేదు కదా కాదు నా కూతుర్ని ఇచ్చాను నాకు తెంపవలేదు నీ ఆస్తులు నేనైనా పంచుకున్నానా ఏంటి నువ్వు చూసావా పట్రా నువ్వు చేసిన తీసాడు రుజువులు కాదు నువ్వు తలకాయలు కలిపేసి అవి కలిపేసి నీ ఫోటోలు ఏం చూపించక్కర్లేదు కానీ నువ్వు చేసిన తీసుకురా నువ్వు చేసిన తల్లిదండ్రులు మొత్తం తీసుకురా నేను ఆపనా అసలు ఆపి పని ఏమడదు 50,000 60,000 ఎట్టి మొత్తం తీసుకురా అని తీయండి మీరు పని చేయండి తీసుకెళ్ళి ఏదో తేలిదా కాదు సచివాలయంలో వచ్చారు కదా, ఇచ్చారు కట్టుకోమని మీరు ఆయనతో మాట్లాడారు.